గద్దర్ భౌతికంగా మన నుంచి దూరమై సంవత్సరం అవుతోంది. ప్రథమ వర్ధంతి కార్యక్రమం దగ్గర గద్దర్ సమాధి వద్ద మనం ఉందాం. గద్దర్ సమాధి దగ్గరికి దాదాపుగా చాలామంది కళాకారులు, గద్దర్ అభిమానులు, పొలిటీషియన్స్ అందరూ కూడా వస్తున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. గద్దర్కి ఇప్పటికే నివాళులు అర్పించినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. పూర్తి స్థాయిలో గద్దర్ సంబంధించినటువంటి వారసులందరూ కూడా ఇటువైపు అయితే చేరుకుంటున్నారు. మనతో పాటుగా నందికంటి శ్రీధర్ మనతో పాటుగా ఉన్నారు. గద్దర్ అన్న ఎట్లా ఉండేది? మీరు ఈ చుట్టుపక్కల తిరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో గద్దర్ అన్న మీతో పాటుగా ఎలాంటి మాటలు చెప్పేది? గద్దర్ అన్న ఎలాంటి విషయాలలో మీకు చేదోడు వాదోడు కనపడేది? వారు మరణించి సంవత్సరమైంది. అయినా మా అందరిలోనే ఒకటిగా ఉన్నట్టుగా మేము నమ్ముతున్నాము. మరి ముఖ్యంగా వారు ఈ ప్రాంతంతో ఎప్పుడు కూడా సరే, వారు నక్సలిజం నుంచి మరి జై భీమ్ ఒక సిద్ధాంతాల గురించి కానీ, సమానం హక్కుల గురించి కానీ పోరాడిన వ్యక్తి కూడా, బౌద్ధం కూడా తను విజయడంతో ముఖ్యంగా ఎప్పుడు కూడా మాతోటి ఒక మామూలు మనిషి లాగానే ఉండేవాడు. సో ఎప్పుడు ఏదైనా కూడా ఒక ఇష్యూ, అల్వాల్కి సంబంధించిన ఏమన్నా ఇష్యూస్ ఉన్నా కూడా అందరినీ రెస్పెక్ట్ ఆఫ్ అన్ని పార్టీస్ వాళ్ళతో పిలిచి మాట్లాడి ఈ సమస్యను చేయండి అని అట్లా ఒక కామన్ వ్యక్తిగా ఉంటుండే. సో అప్పుడప్పుడు అసలు బయట వెళ్ళినప్పుడు ఆ జనాలను చూసినా ఇక్కడ నివసించేటప్పుడు మాత్రం చాలా కామన్ మ్యాన్గా మా అందరితో మంచి చర్చించేవాడు. ఏదన్నా ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా ఈ దీంట్లో కొద్దిగా తోడ్పడండి మీరని కూడా చెప్పేవాడు. కాబట్టి మరి వారి లేని లోటు తీర్చలేదు. ముఖ్యంగా వాళ్ళ ఫ్యామిలీకి మా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాము. మరి అన్ని వేళలా వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో ఉంటాం. గద్దర్ అన్నను కలిసినప్పుడు మీకు ఏదైనా తీపి గుర్తుగా ఉన్నటువంటి సందర్భం? గద్దర్ అన్నను ఈ సందర్భం ఏదో ప్రచారం సమయంలోనే ఏదో టైంలో కలిసి ఉండొచ్చు కాక ఏ విషయంలో ఎక్కువగా మీతో మాట్లాడుతుండేది? జనరల్గా ఈ భూదేవి నగర్ కానీ అక్కడ యాదవ్ నగర్ గుడిసెల విషయంలో కూడా స్టార్టింగ్లో వేసినప్పుడు కూడా నాతో అక్కడ వాళ్ళకి కావాల్సిన వసతులు అవన్నీ కూడా నేను, కరంచంద్ర గారు ఇద్దరి ద్వారానే అక్కడ అన్నీ చేశాము. ముఖ్యంగా నాకు మంచి తీపి గుర్తు ఏంటంటే, ప్రియాంక గాంధీ గారు సరూనగర్ స్టేడియంకు వచ్చినప్పుడు సో వారిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అక్కడికి గద్దర్ అన్న వస్తాడు, మీరు తోలుకొని రావాలి శ్రీధర్ అని చెప్పడం జరిగింది. ఆ రోజు నేనే వచ్చి స్వయాన వారితో మాట్లాడి ఆ సభా ప్రారంగానికి నాయంబడినే తీసుకెళ్ళి స్టేజ్ వరకు తీసుకొచ్చిన చాలా విషయాలు ఆ కారులో మాట్లాడుకుంటా మేము వెళ్ళినాము. అదొక తీపి గుర్తింపు. ఎప్పుడైనా కూడా ఫోన్ చేసి ఏ చిన్న ఫంక్షన్ అయినా కూడా వచ్చేవాడు. ఒక అర్ధగంట కూర్చొని ఎట్లున్నో ఏం యోగక్షేమాలు. ముఖ్యంగా మా మదర్తో మంచి అక్క అని ఒక సంబంధం ఉన్నది. మా మేనమామ గౌరీశంకర్తో ఇట్లా అప్పట్లో వాళ్ళ పరిచయాలతోటి చాలా ఆ తీపి జ్ఞాపకాలు ఎప్పటికీ మాలో ఉంటాయి. భూదేవి నగర్ ఇప్పుడు మీరు గుర్తు చేశారు. దాదాపుగా వాళ్ళందరూ కూడా మా యొక్క తండ్రి కోల్పోయినాము అని చెప్పేసి మాట్లాడినటువంటి వారికి చేదోడు వాదోడుగా మీరు అందరూ ఉండడానికి సిద్ధంగానే ఉన్నారు. ఈ సంవత్సరం పాటుగా ఎప్పుడైనా అక్కడికి వెళ్ళేటువంటి ప్రయత్నాలు ఏమైనా జరిగినాయా? తప్పకుండా వారందరితో కూడా ఎప్పుడు మేము ఉంటాము. వారికి ఏది అవసరం ఉన్నా కూడా వారు అక్కడ ఉండడం కానీ, ఇంకా ఏ పట్టాల విషయంలో అప్పుడు గద్దర్ అన్నతో కూడా మేము ఉన్నాం. కాబట్టి మేమందరం కూడా మేము ఇక్కడ స్థానిక కార్పొరేటర్ శాంతి గారు కానివ్వండి, మరి తప్పకుండా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్ మేము తప్పకుండా ఏదైనా వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లేటప్పుడు దాన్ని తప్పకుండా మేము ఉంటాం. సో మనతో పాటుగా లోకల్ కార్పొరేటర్ కూడా ఉన్నారు. మేడం, ఎట్లా ఉండేది గద్దర్ అన్న మీతో పాటుగా? మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఏదైనా సమస్యలను చెప్పేటువంటి ప్రయత్నం చేసేదా? ముందుగా ఈరోజు గద్దర్ గారి ప్రథమ వర్ధంతి జరుపుకుంటున్నాము. వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మేము ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాము. గద్దర్ గారు మా మామయ్యకి ఎక్స్ఎమ్మెల్యే చింతల కనకారెడ్డి గారికి చాలా సన్నిహితులు. ఎప్పుడు రెగ్యులర్గా మా ఇంటికి వచ్చేవారు. మా మామయ్య ఉన్నప్పుడు ఇంటికి వచ్చినప్పుడు నన్ను బిడ్డ అనే సంబోధించేవారు. వారు ఎప్పుడు కూడా ఎప్పుడు ప్రజల గురించి ఆలోచించేవారు. సో మామయ్యకి ఆయన సపోర్ట్ ఉండి మామయ్య కూడా ఎప్పుడు కూడా ప్రజల్లో ఉండేవాడు. ఆయన ఆశయాలు కూడా మేము ఎప్పుడు కూడా ముందుకు తీసుకెళ్తామని చెప్తున్నాం. ఎప్పుడైనా కలిసినటువంటి సందర్భాలలో గుర్తున్నటువంటి సందర్భం, మీరు ప్రచారానికి కూడా గద్దర్ అన్న ఓటు అభ్యర్థించడానికి వచ్చి ఉండొచ్చు, అలాంటి సందర్భాలలో గద్దర్ అన్న మీకు చెప్పినటువంటి మాటలు మీకు గుర్తున్నటువంటి సందర్భం గురించి మాట్లాడాలనుకుంటున్నాను. గద్దర్ గారు ఎప్పుడు కూడా పేద ప్రజల గురించి ఆలోచించేవారు. సో వారు ఎప్పుడు కూడా ఇప్పుడు ఇందాక నందికంటి శ్రీధర్ గారు చెప్పినట్టు ఈ భూదేవి నగర్ దగ్గర ఉన్న గుడిసెలు కానివ్వండి, యాదమ్మ నగర్ బస్తీలో ఉన్న గుడిసెలు కానీ ఎప్పుడు కూడా వారి గురించి ఆలోచించేవారు. అప్పుడు మా మామయ్య ఫస్ట్ ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు కూడా వారి గురించి అని అప్పుడు కేసీఆర్ గారు కూడా రావడం జరిగింది. వాళ్ళకి పట్టాలు ఇప్పియాలని చెప్పడం జరిగింది. ఇంకా గద్దర్ గారిని కలిసినప్పుడు ఎప్పుడు నన్ను ఒక బిడ్డ అని సంబోధించేవారు. సో నేను ఎప్పుడు వారిని మా ఫాదర్ లాగానే అనుకునేదాన్ని.
వారు ఎప్పుడు కూడా ఒక మాట అంటే మా ఇంటికి వస్తే నేను భోజనం వడ్డించేదాన్ని. సో ఖచ్చితంగా తిని నాకు సర్ది కట్టి పెట్టిన బిడ్డ నాకు, నేను బయటికి వెళ్ళినప్పుడు కూడా నేను అక్కడ తింటా నేను అని చెప్పి సర్ది కూడా కట్టించుకునేవారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.